శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందడ శ్రీనివాసరావు డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పార్కులు పరిశీలించారు. మలేషియన్ టౌన్షిప్ వద్ద 5 ఎకరాలు గల పార్కులో జీవీఎంసీ వారు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 5వ ఫేజ్లోని ట్రయాంగిల్ పార్కులో మౌలిక సదుపాయాలు కల్పించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని తెలిపారు. 4వ ఫేజ్ ఫస్ట్ బస్ స్టాప్ వద్ద గల థీమ్ పార్కును మరియు బస్తీ దవాఖానా ముందు గల పెద్ద పార్కును కూడా పరిశీలించి పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆనాడు ప్రజలకు ఉపయోగపడతాయనే సదుద్దేశంతో ఎన్నో పార్కులను, ఇండోర్ షటిల్ కోర్టులను ఆనాటి మంత్రి కేటీఆర్ సహకారంతో నిర్మించుకున్నామని, ఇప్పుడు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లేదని తెలిపారు.